హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా రేపటి ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో ఒకటైతే విడుదలయ్యింది. ఇక ఈ సీజన్లో మొట్టమొదటి రచ్చకి బిగ్ బాస్ రంగం సిద్ధం చేశాడు. అదే ఏమిటి అంటే మొత్తంగా అయితే ఈ వారం అంటే తొలి వారానికి సంబంధించినటువంటి నామినేషన్స్ పర్వానికి తెరలేపాడు బిగ్ బాస్. అయితే ఇక్కడ కూడా సెలబ్రిటీస్ అయినటువంటి టెనేట్స్కి ఊహించని షాక్ అయితే ఇచ్చాడు. ఓనర్స్గా ఉన్నటువంటి కామనర్స్ అందరూ కలిసి ఒక పేరుని యునానిమస్గా ఎంచుకొని నామినేట్ చేయాలని అయితే చెప్పడం జరిగింది. ఇక అందరూ ఆలోచించి ముందుగా ఒక పేరునైతే నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆ పేరుని అనౌన్స్ చేసింది మాత్రం మర్యాద మనీష్ మాట్లాడుతూ, మేమందరం యునానిమస్గా కలిసి ఒక పేరును అనుకున్నాం. ఆ పేరు ఎవరు అంటే సంజన గారు. మీరు మీ వైపు నుంచి ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎవరైనా ఒక పని చేస్తున్నప్పుడు కూడా వారిని మీరు డిస్టర్బ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అంటూ మనీష్ అయితే సంజనపై ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే మనీష్ ఒక్కడే సంజనాని నామినేట్ చేయలేదు. యునానిమస్గా ఓనర్స్గా ఉన్నటువంటి కామనర్స్ అందరూ కలిసి సంజనాని అయితే నామినేట్ చేయడం అయితే జరిగింది. దీంతో మనీష్ నన్ను నామినేట్ చేస్తూ చెప్పిన విధానం అలాగే మాటలు నాకు చాలా బాధిస్తున్నాయి అంటూ సంజన టెనేట్స్ వద్ద చెప్పుకొని బాధపడుతూ ఉంది. ఇక ఆ తర్వాత కూడా ఇంట్లో పలు గొడవలు అయితే జరిగాయని ప్రోమోని చూస్తే అర్థమవుతుంది. ఇక అర్ధరాత్రి సమయంలో సంజన అందరూ నిద్రపోతున్న సమయంలో కంటినీళ్లు పెట్టుకుంటూ, నేను ఇక్కడ ఎవరితోనో మాటలు పడడానికి వచ్చానా, నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి అంటున్నాడు. నేను ఇక్కడ అందరికీ పాజిటివ్ అవ్వాలని వచ్చాను, కానీ ఇలా వారందరితో మాటలు పడాల్సి వస్తుంది అంటూ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకోవడంతో రీతు చౌదరి వచ్చి సంజనాని అయితే ఓదార్చే ప్రయత్నం అయితే చేస్తుంది. సో మొత్తంగా బిగ్ బాస్ హౌస్లో అయితే అసలైన గొడవలు తొలి రోజే మొదలయ్యాయి. అలాగే కన్నీళ్ళు కూడా మొదలు పెట్టేశారనే చెప్పవచ్చు. సో ఈ ప్రోమోని బట్టి చూస్తే ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.